హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ రోల్. వాటికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, ఒకటి ఆనియన్, స్వీట్ కార్న్, ఒక 50 గ్రాముల పన్నీర్ ముక్కలు, అమూల్ బటర్, పిజ్జా సాస్, ఆరిగానో పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇదేమో గరం మసాలా, కొంచెం చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను, కొంచెం పసుపు, కొంచెం కారం. పొయ్యి మీద బాండి పెట్టుకుందాం. ఫస్ట్ దానిలో చిన్న బటర్ ముక్క వేసుకుందాం. ఇదిగోండి చిన్న బటర్ క్యూబ్. వేసుకున్నాను. నెక్స్ట్ దానిలో మనం పక్కన పెట్టుకున్నాం కదండి మసాలాలు, అవన్నీ వేసుకుందాం. దానిలో కొంచెం ఉప్పు కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కారం, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా అండి. ఇది అంటే దీంట్లో ధనియాలు, చెక్క, లవంగాలు అవి యాడ్ అవుతాయి కదా, అది. కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా ఆరిగానో పౌడర్ ఉంది కదా, ఆరిగానో పౌడర్ అది వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక నెక్స్ట్ మన దగ్గర ఉంది కదా, ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది. ఫస్ట్ వీటిలో పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా ఫస్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు, స్వీట్ కార్న్ ఇవి ఉన్నాయి కదా గింజలు, స్వీట్ కార్న్ గింజలు, క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా ఉడికించుకుందాం. ఇది కొంచెం కొద్దిగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 2 minutes ఉంచుతాము. 2 minutes కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మనం వీటిని గ్యాస్ ఆఫ్ చేసేసేద్దాం. ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకున్నామండి. పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీని కాల్చుకుందాము. చపాతీ మీద కొంచెం బటర్ వేసుకొని కాల్చుకుందాం, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చపాతీ కాలింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ చపాతీ మీద ఒక స్పూన్ పిజ్జా సాస్ని రాయాలి. సాస్ అప్లై చేసాము. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది పన్నీర్ స్టఫ్, దాన్ని ఈ చపాతీ మీద కొంచెం వేసుకోవాలి.
కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని రోల్ చేసుకోవాలి. ఆ స్టఫ్ని దీంట్లో పెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు రోల్ చేసేసాను. ఇప్పుడు మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చేద్దామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ thank you for watching. Like and subscribe to our channel. Thank you.